పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్యేశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుడిని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి. దేవీ నవరాత్రి హడావుడి కదా, 9 రోజులు ఈ పూజలు పొద్దుట సాయంకాలం హడావిడిలోనే ఉండి ఏదో చిన్న వీడియో చేద్దామని చెప్పి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. అయితే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, ఎటువంటి మైదా కానీ ఎటువంటి గోధుమ పిండి కానీ ఏ పిండ్లు లేకుండా ఓన్లీ తెల్ల గోధుమ రవ్వతోటే చేస్తున్నానండి స్నాక్స్. ఇదిగో తెల్ల గోధుమ రవ్వ, ఇదిగో ఈ కప్పులో పోసాను కానండి. ఇదిగో ఈ గ్లాసు రవ్వ తీసుకున్నా, ఈ గ్లాసు రవ్వ తీసుకున్నాను. ఇదిగో నేను దీంట్లో కూడా ఏమి ఎక్కువ వేయను. ఉప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇదిగోనండి చిల్లీ ఫ్లేక్స్. ఇవి నేనే తయారు చేసుకున్నాను, కొనలేదండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెబుతాను మీకు. వీటితోటి నేను ఈ స్నాక్స్ చేస్తాను. దీన్ని మటుకి నూకని ఒక్కసారి మిక్సీలో కచ్చాబచ్చాగా మనం పౌడర్ చేసుకుని తీసుకురావాలి. ఇది వేసి మిక్సీలో వేసి మీకు తీసుకొచ్చి చూపెడతాను. ఇదిగోనండి కచ్చాబచ్చాగా ఒకసారి తిప్పి పట్టుకొచ్చాను దీన్ని. అలాగా కొంచెం ఓ 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది, బాగుంటుంది. అలా ఉండటం వల్ల నెక్స్ట్ దీంట్లో ఏం వేయాలో చూపెడతాను. ఇదిగో దీనికి సరిపడ ఉప్పు, చాలా సులువండి, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాయి మీకు. ఇదిగో సరిపడ ఉప్పు, ఎక్కువ వేయద్దు, కరెక్ట్గా వేసుకోండి మీరు ఉప్పుకు తగ్గట్టు. తర్వాత ఇదిగో దీంట్లో ఉప్పు వేసుకున్నాక ఎటువంటి సోడాలు కానీ ఏమీ వేయకూడదండి, ఉత్తి రవ్వ అంతే. ఇదిగో జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేసాను. ఇదిగో చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి నేనే తయారు చేశానని చెప్పాను కదా ఇది. తర్వాత ఇదిగో కొంచెం కరివేపాకు సన్నగా కత్తిరించాం. ఇది చూడండి, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ జాతీయ జెండాలాగా కలిసే 3 రంగులను. ఇప్పుడు ఏం చేయాలంటే, కొంచెం ఎవరు కూడా కాస్త నెయ్యి నూనె వేయరండి, కానీ నేను కమ్మదనానికి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. వేయకపోయినా మీకు కరకరలాడుతూ వస్తాయి, కానీ స్మెల్ బాగుంటుందని 1 చెంచాడు అలా వేసాను అనమాట అండి. అంతకన్నా ఏమీ లేదు, స్మెల్ చాలా బాగుంటుంది అందుకని వేసాం అనమాట. ఇదిగో ఇది ఇలా పట్టించి మీరు నెయ్యి నూనె వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇది ఎంత బాగుంటాయో చేసుకుంటే మీరే చెబుతారు. ఇలాగా నెయ్యి కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఇది పోస్తుంటేనే కొంచెం కొంచెం టైట్ అవుతూ ఉంటుంది, నూక కదండి, ఉబ్బుతూ ఉంటుంది. ఇదిగో అందుకని మీరు ఇలాగా కొద్దిగా పొయ్యాలి. ఒకేసారి మటుకు పోయకండోయ్, ఒకేసారి పోస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు, తక్కువ కూల్ అవుతాయి. పిండి మన చపాతీ ముద్దలాగే కలిపేసుకోవాలి. ఇది ఇలాగా ఇదిగో చూస్తే ఏం వద్దండి, మైదా వద్దు, గోధుమ పిండి వద్దు, బియ్యం పిండి వద్దు, ఏ పిండి లేకుండా మీకు కరకరలాడే స్నాక్స్ ఎంత బాగుంటాయోనండి. స్నాక్స్ పిల్లలకి చిటుక్కుని చేసి పెట్టచ్చు. ఆ మైదా పిండి అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఈ గోధుమ నూకతోటే గోధుమ నూకతోటే మీరు చేసి పెట్టచ్చు. ఇదిగో చూసారా, ఇదిగో ఇలా కలిపానమాట. ఇంకొక చుక్క పోస్తాను, ఎందుకంటే నానాక ఇంకా టైట్ అయిపోతుంది అందుకని. ఇదిగో ఇది కాసేపటికి ఈ నూక ఇదంతా కూడా ఈ వాటర్ని పీల్ చేసుకుని టైట్ అవుతుంది. అప్పుడు అంతగా మీకు చాలేదనుకుంటే తడి చేసుకుని పిసుక్కుందరు. కానీ ఇదిగో ఈ మాదిరిగా పిసుక్కుని నూక చూసారు ఎంత బాగా ఇదైపోయిందో. ఇదిగో ఇలా పెట్టుకుని దీన్ని 10 నిమిషాలు ఇలా పెడదాం. పెట్టి లోపల మన టైం వేస్ట్ అవ్వకుండా నేనేం చేస్తానంటే, సరిపడ ఉప్పే వేసుకోండి. వేసుకుని ఇవన్నీ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నేను చూపెడతాను. దీన్ని 10 నిమిషాలు దాన్ని నానపెడదాం. ఇదిగో చూడండి, పిండి చక్కగా మెత్తగా ఎలా అయిందో. కానీ మీరు కలుపుకునేటప్పుడు పలచగానే కలుపుకోవాలండి. పలచగానే కలుపుకోకపోతే అది నానాక మన రవ్వ దోశకు చూడండి, పోస్తే అడుగు నుంచి చిక్కబడిపోతూ ఉంటుంది కదా, అలాగా ఇది అవుతుందన్నమాట. ఇదిగో నేను 3 ముద్దల కింద చేశాను.
దీని కాస్త అంటుకోకుండా కింద అంటుకోకుండా ఏదైనా కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలాగ జల్లుకుని అంటుకోకుండానే అంతకన్నా దీంట్లో ఏం కలపక్కర్లేదు. ఇలాగ కానీ చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలేంటి పెద్దలేంటి ఎంత బాగా తినొచ్చు. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఎటువంటి పిండి కలపక్కర్లేదు మనం దీంట్లో. ఓన్లీ ఒక్క ఉప్మా రవ్వ మాత్రమే, మనం ఏం వేయక్కర్లే. ఇలాగా మరీ పలచన కాదు, మరీ దళసరిగా కాకుండా ఒత్తుకోండి. మరీ దళసరైనా కానీ బాగోవు, మరీ పలచనైనా వెంటనే మాడిపోతాయి. చేత ఇలాగా నూనె కూడా నేను పెట్టాను. సన్న సెగన కాగుతోంది నూనె. ఎందుకంటే మన టైం ఎప్పుడు పాడు చేసుకోకూడదండి. పాడు చేసుకోకుండా చక్కగాను దళసరిగా లేకుండా నూనె కూడా పెడతాను. ఇంకోటి ఏం చేద్దామంటే దీన్ని కరెక్ట్గా చిగుళ్ళు అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా ఒత్తుకుందాం. దీన్ని ఒత్తుకుని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి. గుండ్రగా ఏదైనా మూతలు పెట్టి గుండ్రగా తీసుకోవచ్చు, లేదు క్రాస్గా డైమండ్స్ కోసుకోవచ్చు. ఇప్పుడు కోసే ముందర తిరగేస్తే వెంటనే వచ్చేస్తాయి ముక్కలన్నీ. అలా తిరగేసి కొయ్యాలి. దాన్ని కోస్తే కనుక యాతన అవుతుంది. ఇదిగో చూడండి, ఇలాగా చక్కగా కోసుకోవచ్చు. ఇవన్నీ కోసాక మళ్ళీ నేను చూపెడతాను. ఇదిగోనండి, ఇవన్నీ చూసారా చక్కగా ఇలా ముట్టుకునేసరికి ఎలా వచ్చేస్తున్నాయో. ఇగో డైమండ్స్ కింద కోసాను నేను. మీరు పొడుగ్గా కూడా కోసుకోవచ్చు. వీటిని పొడుగ్గా ఇలాగా ముక్కల్లా పొడుగ్గా కొయ్యొచ్చు, ఇలా డైమండ్స్లా కొయ్యొచ్చు, అప్పచ్చిల్లా కొయ్యొచ్చు, రకరకాలుగా కోసుకోవచ్చు. ఇదిగో మన టైం పాడవకుండా మనం నూనె కూడా పెట్టేశాను నేను. అందులో నూనె తాగుతుంది. అందులో దీన్ని మీడియంలోనే పెట్టండి. మీడియంలోనే పెడితే చక్క సన్న సగని మీడియంలో పెట్టుకుంటే మజ్జిగను వేగుతాయి బాగా మనకి. చూసారా, మీకు ఇవి కూడా వేసేస్తాను. మనకు నూనె పట్టినన్నీ వేసేసుకోండి. టైము వేస్ట్ అవ్వదు. చక్కగా మన పిండి వంట తెమిరిపోతుంది. నూనె ఎక్కువ పెట్టుకున్నాక కొద్దిగా వేసుకున్నా కానీ ఆ టైం తెమలదు. అసలు మన పిండి వంటే తెమలదు. అని ఇలా అన్నానని అనుకోకండి. ఎప్పుడు కూడా మన టైం పాడు చేసుకోకుండానే ఉండాలి. ఇవి కూడా వేసేస్తున్నాను నేను. అవి చూసారా, ఇవి వేసేసాను. ఇప్పుడు నెమ్మదిగా దాని వెంటనే కదపకుండా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే బాగుంటాయి. చాలా బాగుంటాయండి ఇవి. ఇందులోనూ మనం ఏ మైదాలు వేయటం లేదు, ఏం వేయటంలా ఎంత హ్యాపీగా తినొచ్చు అంటే చాలా కరకరలాడిపోతూ వస్తాయి. మీరు ఎటువంటి పిండి కూడా ఉపయోగించక్కర్లేదు. ఇవి గోల్డ్ కలర్ వచ్చాక చక్కగా నెమ్మదిగా తీసుకుందాం. మీకు వేగాక మళ్ళీ ఇది మీకు చూపెడతా. ఇదిగో చూసారా, చక్కగా వేగేవి, గోల్డ్ కలర్లో వేగేవి. ఇప్పుడు మనం ఇలాగా అందులో బబుల్స్ కూడా ఆగిపోయాయి, గోల్డ్ కలర్లో వేగాయి. అవి చూసారా ఎంత కరకరలాడుతూ వచ్చేయను. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, ఎంత బాగుంటాయో ఈ స్నాక్స్ ఐటెం. చాలా మంచి ఐటెం అండి. మనం సులువుగా కూడా చేసేసుకోవచ్చు. హాయిగా ఒక్క మనిషి నుంచి అన్నీ చేసేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు మళ్ళీ రెండోది కోసాను. ఇదిగో కోసింది మళ్ళీ. ఇదిగో ఇలా కలిసిపోయినా ఏం పర్వాలా, దాంట్లో మీ విడిపోతాయి అన్నీ. ఇదిగో సరే, ఇది ఎలా అంటే లేచిపోతాయి. అలా వేసేసుకోవటమే. ఏదైనా చెంచాతో ఇలా అంటే అన్నీ లేచిపోతాయి. చాలా సులువుగా, అసలు ఒకదానికోటి అంటుకోకూడదు మైదా పిండిలాగా. సరే, ఇవన్నీ కూడా మళ్ళీ వాయి అన్నీ అయిపోయాక ఇంకో వాయి ఉంది, అది కూడా వేసాక ఆఖరిని మళ్ళీ మీకు అన్నీ చూపెడతాను. ఇదిగానండి,
మీ అందరి కోసం చక్కగా కరకరకరలాడే స్నాక్ ఐటెం. ఇది ఏ మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ ఏమీ లేకుండా ఓన్లీ తెల్ల గోధుమ రవ్వతో మాత్రమే చేశాను నేను. ఇది చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా నేను ఎలా చేశానో చూసి చక్కగా చేసుకోండి. తెలుసున్న వాళ్ళకైతే పర్వాలా, తెలియని వాళ్ళు చూడండి. అయితే చాలామంది నేను చేసినవన్నీ కూడా చాలా చేసుకుని చాలా బాగా వచ్చాయి అని చెప్పి నాకు కామెంట్ పెడుతున్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మేము చేసుకుంటున్నాము, తింటున్నాము అంటే చాలాను. ఇదిగో చూసారు ఎంత కరకరలాడుతూ, ఇదిగో చూడండి ఎంత పొడులు అయిపోతున్నాయో, అంత బాగా వస్తాయి అన్నమాట. ఇదిగో చూడండి ముట్టుకుంటే కరిగిపోతున్నాయి, అలా ఉంటాయి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పినట్టుగా చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీరు ఆనందించండి. మీరందరూ కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.